హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెక్కన్ స్టోరీస్. మేరీ చాలా జీనియస్ అయిన అమ్మాయి. మేరీ అంకుల్ ఫ్రాంక్ మేరీని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఫ్రాంక్ మదర్ ఎవ్లిన్ మేరీ కస్టడీ కావాలని ఫ్రాంక్ పై కోర్టులో కేసు వేస్తుంది. మరి ఈ కేసులో కోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో తెలుసుకుందాం 2017 ఇంగ్లీష్ లో రిలీజ్ అయిన గిఫ్టెడ్ అనే మూవీ ద్వారా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నో ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. 7 సంవత్సరాలున్న మేరీ చాలా జీనియస్ అమ్మాయి. మ్యాథ్స్ లో ఏ ప్రాబ్లం అయినా చిటికెలో సాల్వ్ చేస్తుంది. ఇక మేరీని తన అంకుల్ ఫ్రాంక్ చూసుకుంటూ ఉంటాడు. ఫ్రాంక్ ఒక బోట్ మెకానిక్. అదే అతని జీవనాధారం. ఫ్రాంక్ మేరీని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. మేరీనే తన జీవితం అని బతుకుతుంటాడు. ఫ్రాంక్ మేరీ టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మళ్ళీ అప్పుడే కలిసిపోతారు. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. వాళ్లతో పాటు ఫ్రెడ్ అనే ఒక చిన్న పిల్లి కూడా ఉంటుంది. ఫ్రాంక్ పక్కింట్లో ఉంటున్న రాబర్ట్ టేలర్ మేరీకి మంచి ఫ్రెండ్. ఆ చనువుతోనే రాబర్ట్, నువ్వు మంచి జాబ్ చేసి మేరీని చూసుకోమని, లేకపోతే ఈ విషయం గవర్నమెంట్ కి తెలిస్తే నువ్వు బాగా సంపాదించట్లేవని మేరీ కస్టడీ వాళ్ళు తీసుకుంటారని అంటుంది. మీన్ వైల్ మేరీకి స్కూల్ కి వెళ్లాలని అనిపించదు. ఎందుకంటే స్కూల్లో 2+2 అంటే ఎంత అని మ్యాథ్స్ నేర్పిస్తుంటారు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని 7 years పిల్లలకి పెద్దవైనా మేరీకి మాత్రం చాలా చిన్నవిగా అనిపించి ఒకరోజు తన టీచర్ పోనీని ఇంత సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారేంటని అంటుంది. దాంతో పోనీ 57 × 135 ఎంత అని అడగ్గా మేరీ కొంచెం టైం తీసుకున్న ఆన్సర్ తో పాటు స్క్వేర్ రూట్ కూడా చెప్తుంది. ఆ ఆన్సర్ విని బోనీ షాక్ అయి ఈ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదని చాలా జీనియస్ అని తనకు అర్థమవుతుంది. ఆ తరువాత బోనీ మీ అమ్మాయి గిఫ్టెడ్ బేబీ అని చాలా జీనియస్ అని ఫ్రాంక్ తో చెప్తుంది. ఫ్రాంక్ అలా ఏం లేదని 8 years నుండి నేనే తనకి మ్యాథ్స్ నేర్పిస్తున్నానని, ఇది 10 bucks సిస్టమ్, మా ఫ్యామిలీలో చిన్నప్పటి నుండే ఇది నేర్చుకుంటున్నారని, ఒక టెక్నిక్ యూజ్ చేసి చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా మైండ్ లో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చని, ఈ టెక్నిక్ ని జాకో టెన్బర్గ్ అనే ఇంజనీర్ డెవలప్ చేశాడని, మ్యారీ 7 years నుండి నాసీ క్యాంప్ లోనే ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక పోనీ ఇదంతా విని తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు క్లబ్ లో బోనీ ఫ్రాంక్ ని కలుస్తుంది. ఫ్రాంక్ మేరీ అంకుల్ అని, మేరీ మదర్ డయాన్ చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్ అని, ఐన్స్టీన్ లాగా చాలా చురుగ్గా మ్యాథ్స్ చేస్తుంది. డయాన్ MITలో నేవియర్ స్టాక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. మన రియల్ లైఫ్ లో అలాంటి మిలియన్ ఈక్వేషన్స్ ని ఇప్పటి వరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. అలాంటి 7 ఈక్వేషన్స్ ని ఎవరైనా సాల్వ్ చేస్తే ఫిజిక్స్ మ్యాథ్స్ లో ఒక పెద్ద డిస్కవరీ అని అందరూ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఇస్తారు. అవే నేవియర్ స్టాక్ ఈక్వేషన్స్. అందులో ఒక ఈక్వేషన్ ని డయాన్ సాల్వ్ చేస్తుంది. అదే టైంలో డయాన్ ఒక అబ్బాయిని ప్రేమించి ప్రెగ్నెంట్ అవడంతో ఈ విషయం తన అమ్మకి తెలిసి ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. దాంతో డయాన్ చాలా డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఇక మేరీ పుట్టిన తరువాత నా దగ్గర వదిలేసింది. ఆ తరువాత 27 years లోనే డయాన్ సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్తాడు. ఫ్రాంక్ డయాన్ మదర్ ఎవ్లిన్ తను రిచ్ పర్సనే కాకుండా ఫేమస్ మ్యాథమెటిషియన్ కూడా. ఫ్రాంక్ ముందే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తన లాస్ట్ హోప్ తన కూతురు డయానానే ఉంటుంది. ఎవ్లిన్ డయానా మ్యాథ్స్ ఈక్వేషన్ సాల్వ్ చేసి తన పేరు ప్రతిష్టలు పెంచాలని అనుకుంటుంది. కానీ అప్పుడే డయాన్ ప్రెగ్నెంట్ అవ్వడంతో ఎవ్లిన్ కి చాలా కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. దాంతో డయాన్ చాలా డిప్రెస్ అయ్యి ఎవ్లిన్ పై కోపం పెంచుకొని మేరీ కొంచెం పెద్దయ్యాక తను సూసైడ్ చేసుకుందని చెప్తాడు. మరోవైపు అప్పుడప్పుడే మేరీ స్కూల్లో సెటిల్ అవుతూ ఉంటుంది. ఒక రోజు ఒక అమ్మాయిని ఏడ్పిస్తున్నాడని 14 years అబ్బాయిని మేరీ కొడుతుంది. దాంతో ఈ విషయం ఆ స్కూల్ ప్రిన్సిపల్ దాకా వెళ్తుంది. ఆ ప్రిన్సిపల్ ఫ్రాంక్ ని పిలిపించి మేరీని ఒక స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయమని, మా లాంటి యావరేజ్ చదువు నేర్పించే వాళ్లతో మేరీ లాంటి అమ్మాయి మింగిల్ అవ్వట్లేదని అంటుంది. ఫ్రాంక్ మేరీ నార్మల్ స్కూల్లోనే చదువుకోవాలని, మా ఫ్యామిలీస్ లోని పిల్లల్ని స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళ నార్మల్ లైఫ్ ని జీవించలేకపోతున్నారని, స్పెషల్ స్కూల్లో చదువు తప్ప ఏమీ ఉండదని, అలా మేరీ లైఫ్ లో కూడా జరగకూడదని అంటాడు. మీన్ వైల్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ మేరీ ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకొని మేరీ అమ్మమ్మ ఎవ్లిన్ కి మీ మనమరాలు చాలా జీనియస్ అని చెప్తుంది. ఇక ఎవ్లిన్ తన కూతురు డయానా ద్వారా తీరలేని కోరిక తన మనమరాలు మేరీ ద్వారా తీర్చుకోవాలని అనుకుని ఫ్రాంక్ ఇంటికి వస్తుంది. మ్యాట్ బుక్ ని మేరీకి గిఫ్ట్ చేస్తుంది. ఇక పిల్లులంటే ఎలర్జీ ఉండడంతో ఫ్రాంక్ ఇంట్లో ఎక్కువసేపు ఉండలేకపోతుంది ఎవ్లిన్. మేరీని మంచి స్కూల్లో జాయిన్ చేయించాలని, లేకపోతే తన కెరియర్ నాశనం అవుతుందని ఫ్రాంక్ తో చెప్పి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ ఈ విషయం గురించి మాట్లాడడానికి హోటల్లో కలుస్తారు. ఎవ్లిన్ మేరీ కస్టడీ కావాలని తన కొడుకు ఫ్రాంక్ పై కేసు పెడుతుంది. ఫస్ట్ కోర్ట్ హియరింగ్ లో ఒక
ఒక మంత్ లో 2 days మేరీ ఏవిల్ దగ్గర ఉండొచ్చని చెప్తారు. ఇక ఫస్ట్ టైం మేరీ ఏవిల్ ఇంటికి వెళ్ళగా కొత్త ఊరు, కొత్త ఇల్లు, పియానో చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళిద్దరు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఏవిల్ మేరీకి డానీ ఫోటో చూపించి తన అచీవ్మెంట్స్ గురించి చెప్తుంది. ఏవిల్ కి మేరీ అంటే ఇష్టం ఉండదు, కానీ మేరీ స్మార్ట్నెస్ ని చూసి ఇష్టపడుతుంది. నెక్స్ట్ డే ఎవ్లిన్ మేరీని MITకి తీసుకెళ్తుంది. అక్కడ చాలా ఫేమస్ అయిన ప్రొఫెసర్ మేరీని ఈక్వేషన్ సాల్వ్ చేయమని ఇస్తాడు. మేరీ ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేయలేకపోవడంతో ఎవ్లిన్ ఆ ప్రొఫెసర్ ముందు పరువు పోయిందని కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇక అక్కడి నుండి మేరీ ఎవ్లిన్ తో కలిసి వెళ్తుండగా ఆ ఈక్వేషన్ ని నేనే కాదు ఎవరు సాల్వ్ చేయలేరని, ఎందుకంటే ఆ ఈక్వేషన్ తప్పుగా ఉందని చెప్తుంది. ఆ మాటలు వినగానే ఎవ్లిన్ ఆ ప్రొఫెసర్ ఈక్వేషన్ రాంగ్ గా రాశాడని అర్థమై మళ్ళీ మేరీని ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి తీసుకెళ్తుంది. మేరీ బోర్డు పైన ఉన్న ఈక్వేషన్ ని కరెక్ట్ చేసి ఆ ఈక్వేషన్ సొల్యూషన్ 2 బోర్డులు నిండిపోతాయి. ఈ 7 years మేరీ ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తుంది. ప్రొఫెసర్ ఎవ్లిన్ మేరీ ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడాన్ని చూసి షాక్ అవుతారు. 2 days తర్వాత మేరీ ఫ్రాంక్ ఇంటికి వస్తుంది. మేరీకి కూడా తన లైఫ్ లో ఏం జరుగుతుందో మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఎవ్లిన్ ఎప్పుడు మ్యాథ్స్ గురించే చెప్తూ ఉంటుందని మేరీకి అర్థమై ఫ్రాంక్ తో నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడా ఉండనని, నీతోనే ఉంటానని చెప్తుంది. మధ్య మధ్యలో మేరీకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ కౌన్సిలర్ నువ్వు మీ అంకుల్ తో ఎలా ఉంటావని అడగ్గా మేరీ చాలా సార్లు నేను ఫ్రాంక్ తోనే ఉంటానని చెప్తుంది. కోట్ మేరీ మాటలు వినకుండా తనకి ఏం కావాలో అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మేరీకి మాత్రం తన అంకుల్ ఫ్రాంక్, తన పిల్లి ఫ్రెడ్, రిబేకానే తన ప్రపంచం అనుకుంటుంది. మేరీ తన ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయాలనుకోదు. మీన్ వైల్ నెక్స్ట్ కోర్ట్ హియరింగ్ లో ఎవ్లిన్ పేరెంటింగ్ పై క్వశ్చన్స్ వేస్తారు. మీరు డయాన్ కి ఒక నార్మల్ లైఫ్ ఎందుకు ఇవ్వలేకపోయారని అడగ్గా ఎవ్లిన్ నా కూతురు అందరిలాంటిది కాదని, ఐన్స్టీన్ లాగా చాలా జీనియస్ అని, నార్మల్ అమ్మాయి లాగా పెంచితే తను ఎలా సైంటిస్ట్ అవుతుంది, ఒక సైంటిస్ట్ లైఫ్ లో ఫోకసే ముఖ్యమని, అదే నేను నా కూతురుకి ఇవ్వడానికి ట్రై చేశాను, నేనేం తప్పు చేయలేదని అంటుంది. కానీ డయాన్ కి మాత్రం అలాంటి లైఫ్ ఇష్టం ఉండదు. తను 2 లైఫ్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలదు, కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు ఎవ్లిన్ తనకు ఇవ్వలేదు. కోర్ట్ కి మేరీ కస్టడీ ఎవ్లిన్ కి ఇస్తే డయాన్ ని ఎలా చేసిందో అలానే మేరీని కూడా చేస్తుందని అర్థమవుతుంది. కోర్ట్ ఫ్రాంక్ ని నువ్వు ఒక బోట్ మెకానిక్ వి, మేరీని ఎలా చూసుకోగలవని అడుగుతుంది. కోర్ట్ హియరింగ్ కంప్లీట్ అయిన తరువాత మేరీ కస్టడీని ఏవిల్ కి గాని ఫ్రాంక్ కి గాని ఇవ్వరని అర్థమవుతుంది. దాంతో ఏవిల్ లాయర్ మేరీని ఒక మంచి ఫ్యామిలీకి అడాప్షన్ కి ఇద్దామని, అక్కడ తనకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, నువ్వు స్కూల్ కి తన ఇంటికి 1 month కు ఒకసారి వెళ్లి కలవచ్చని ఫ్రాంక్ తో అంటాడు. ఆ మాటలు విని ఫ్రాంక్ కి కోపం వస్తుంది. ఫ్రాంక్ మేరీ ఫుల్ కస్టడీ కావాలని అనుకుంటాడు, కానీ కోర్ట్ తనకివ్వదని అర్థమై లాయర్ మాటలతో కాంప్రమైజ్ అవుతాడు. అలా ఒక ఫ్యామిలీ మేరీని అడాప్ట్ చేసుకుంటుంది. ఆ విషయం తెలిసి మేరీ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళకు, నేను నీతోనే ఉంటానని ఫ్రాంక్ తో మాట్లాడుతూ చాలా ఏడుస్తుంది. అయినా ఫ్రాంక్ మేరీని తన పిల్లి ఫ్రెండ్ ని వాళ్లకు అప్పగించి వెళ్తాడు. మేరీ న్యూ పేరెంట్స్ డైరెక్ట్ గా మేరీ గురించి ఇక్కడికి రావద్దని ఫ్రాంక్ కి చెప్తారు. ఆ మాటలు విని ఫ్రాంక్ తన లైఫ్ లో ఉన్న ఒక్కగానొక్క సంతోషం మేరీనేనని, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని బాధపడతాడు. ఒక రోజు బోనీ ఒక షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడే ఫ్రెడ్ అడాప్షన్ సెంటర్ లో ఉందని తెలిసి ఈ విషయం బోనీ ఫ్రాంక్ కి చెప్తుంది. ఇక ఫ్రాంక్ ఆ సెంటర్ కి వెళ్లి ఈ పిల్లి మీకు ఎలా దొరికిందని అడగ్గా అతను ఒక వ్యక్తికి పిల్లులంటే ఎలర్జీ ఉండడంతో ఇక్కడ వదిలేసి వెళ్లారని చెప్తారు. అతను చెప్పింది వినగానే ఫ్రాంక్ కి విషయం అంతా అర్థమవుతుంది. అడాప్షన్ సెంటర్ నుండి ఫ్రెడ్ ని తీసుకొని రెబేకాతో పాటు మేరీ ఉన్న చోటుకి వెళ్తాడు. ఫ్రాంక్ మేరీ ఎక్కడుంది నాకంతా అర్థమైందని అంటాడు. ఇక ఏవిల్ కేసు ఓడిపోతానని అర్థమై తనకు తెలిసిన వాళ్లతో చెప్పి మేరీని అడాప్షన్ చేసుకొని ప్రతిరోజు మేరీ దగ్గరికి వెళ్లి ఏవిల్ మ్యాథ్స్ నేర్పిస్తుంది. అక్కడ ఫ్రాంక్ మేరీకి 2 టీచర్స్ మ్యాథ్ నేర్పించడాన్ని చూస్తాడు. ఏవిల్ డయాన్ తో ఎలా చేసిందో మ్యారీతో కూడా అలానే బిహేవ్ చేస్తుందని అర్థమై ఈ అడాప్షన్ అంతా గేమ్ అని, ఇండైరెక్ట్ గా మేరీ కస్టడీ కోసమే ఇలా చేసిందని తెలుస్తుంది. ఇక ఫ్రాంక్ డయాన్ చనిపోయే ముందు నేవియల్ స్టాక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసింది, కానీ అది పబ్లిష్ మాత్రమే చేయలేదు, నువ్వు చనిపోయిన 1 year తర్వాత ఈ ఈక్వేషన్ ని పబ్లిష్ చేయమని చెప్పింది, ఎందుకంటే ఈ క్రెడిట్స్ నీకు దక్కడం డయానాకి ఇష్టం లేదని ఏవిల్ తో అంటాడు. ఆ మాటలు విని ఏవిల్ చాలా బాధపడి
నా కూతురు విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానని అనుకుంటుంది. ఫ్రాంక్, దీనికోసమే కదా నువ్వు నీ కూతురి జీవితాన్ని నాశనం చేశావు. ఈ ఈక్వేషన్ ఫైల్ తీసుకొని మేరీ ఫుల్ కస్టడీ నాకు ఇచ్చేయమని డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తరువాత ఏవిల్ కేస్ ని రిటర్న్ తీసుకుంటుంది. మేరీ ఫ్రాంక్ తో పాటే ఉంటుంది. మీన్ వైల్ మేరీ MITలో రామానుజన్ సార్ దగ్గర మ్యాథ్స్ క్లాసెస్ వింటుంది. దాంతో పాటు స్కూల్ కి కూడా వెళ్తుంది. అలా మేరీ తన లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇలా ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది.